శంకర్ రామ్ చరణ్ అండ్ కమల్ హాసన్ తో పక్క పొలిటికల్ గేమ్ ఆడిస్తున్నాడు. భారతీయుడు 2 ఇండియాలో జరిగే అవినీతిని హరికట్టే వ్యక్తిగా కమల్ హాసన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. మరోవైపు గేమ్ చేంజర్ ని కూడా పక్క పొలిటికల్ యాక్షన్ గా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చేంజర్ డిసెంబర్ లో లేదా నవంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇందులో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, నవీన్ చంద్ర ఈ ముగ్గురు గేమ్ చేంజర్ లో విలన్స్ గా నటిస్తున్నారు. గేమ్ చేంజర్ లో స్టోరీ లైన్ వచ్చేసి రామ్ చరణ్ అపర్ణ పాత్రలో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపిస్తాడు. అప్పుడు తను నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిచి మోసం చేస్తే తన కొడుకు రామ్ నందన్ తండ్రిలా పొలిటికల్ లీడర్ కాకుండా ఐఏఎస్ అధికారిగా మారి తన తండ్రిని మోసం చేసిన వాళ్ళు ఎవరని ఎలా తెలుసుకుంటాడు, వాళ్ళపై ఎలా పగ సాధిస్తాడనే అంశంతో శంకర్ తన వండర్ఫుల్ స్క్రీన్ ప్లే తో గేమ్ చేంజర్ ని డిసైడ్ చేస్తున్నాడు. శంకర్ సినిమాకు ఎప్పుడు మ్యూజిక్ అందించే ఏఆర్ రెహమాన్ ను కాదని తను తెరకెక్కించిన బాయ్స్ సినిమాలో డ్రమ్స్ మ్యాన్ గా నటించిన అమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయరామ ఫ్లాప్ అయిన ఈ ఇద్దరు జోడికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అందుకే శంకర్ ఈ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేశాడు. ఈ సినిమాని మొదట్లో శంకర్ పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకున్నాడు. కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈ సినిమాకి రామ్ చరణ్ అయితే బాగుంటుందని ప్రొసీడ్ అయ్యారు. RRR రిలీజ్ అవడానికంటే ముందే గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేసినా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. కారణం శంకర్ భారతీయుడు 2 షూటింగ్ ని తిరిగి స్టార్ట్ చేశాడు. ఇక గేమ్ చేంజర్ కి సంబంధించిన రిలీజ్ డేట్ ని ఈ నెల 27న చరణ్ బర్త్డే రోజు రివీల్ చేస్తున్నారు. సో పాన్ ఇండియా వైడ్ గా పొలిటికల్ హీట్ ను పెంచేందుకు రెడీ అవుతున్న గేమ్ చేంజర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.